నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. దాయాది దేశం పాకిస్తాన్లో ఫిబ్రవరి 2024లో 16వ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 3139 మంది మహిళా అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందులో ఒకే ఒక్క హిందూ మహిళ ఉంది. ఆమె పేరే సవీరా ప్రకాష్. 25 ఏళ్ల సవీరా పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ మేరకు ఆమె నామినేషన్ కూడా అధికారికంగా దాఖలు చేశారు. బునేర్ జిల్లాలోని PK25 జనరల్ స్థానం నుంచి PPP తరపున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ డాక్టర్ PPP పార్టీలో 35 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న ఓం ప్రకాష్ కూతురే సవీరా ప్రకాష్. అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో 2022లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బునేర్ జిల్లా PPP ఉమెన్స్ విభాగానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం తన తండ్రి ఏ విధంగా పనిచేస్తున్నారో అదే విధంగా తన తండ్రి అడుగుజాడల్లో మహిళల సంక్షేమం కోసం వారి హక్కుల సాధనకు పాటుపడడమే తన లక్ష్యంగా సవీరా వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్గా పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఉన్న అనుభవంతో శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజలకు సేవ చేయాలన్నది తన చిరకాల స్వప్నంగా ఆమె వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా 5% మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాక్ ఎన్నికల కమిషన్ ఇటీవల కీలక సవరణలు చేసింది. కాగా సవీరా ప్రకాష్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ముస్లింల ఆధిపత్యమే ఎక్కువని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. అయితే జాతీయ ఎన్నికల్లో సవీరాను పోటీలో నిలపడం ద్వారా PPP విప్లవాత్మక అడుగు వేసిందని సోషల్ మీడియాలో పాక్ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మాజీ ప్రధానులు షెబాజ్ షరీఫ్, ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. మరోవైపు 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కొడుకు హఫీజ్ మహమ్మద్ సయీద్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అతడికి మద్దతు ఇవ్వనుందని తెలుస్తోంది. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.